మన దేశంలో ఒక ఊరు ఉంది. అక్కడ రోడ్ల కంటే ముందు శుభ్రత ఉంటుంది, ఇళ్ల కంటే ముందు ప్రకృతి కనిపిస్తుంది. ఇదే మేఘాల కొండల్లో తాగి ఉన్న మౌలినాంగ్ అనే ఒక అందమైన గ్రామం. ఇది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదండి, ఇది ఒక జీవన విధానం. మనం ఎలా జీవించాలో చెప్పే ఒక పాఠం లాంటిది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మనసులో మన ఊరు శుభ్రంగా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్ కు చోటు లేదు, చెత్తకు అడ్డం పడదు. ప్రకృతి అంటే ప్రేమ. ఇదే ఇక్కడ జీవన శైలి. ఈ వీడియోలో భారతదేశంలోనే కాకుండా ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్ గా పేరు తెచ్చుకున్న మౌలినాంగ్ గ్రామం కథను, అక్కడి ప్రజల జీవన విధానాన్ని మీకు చూపించబోతున్నా. ఈ వీడియోలో మీరు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ని కూడా చూడొచ్చు. మన ప్రకృతి అద్భుతాలన్నిటినీ ఒకే ప్రయాణంలో చూసే అద్భుతమే ఈ మేఘాలయ. ఈ పూర్తి వీడియో చూసి మరెన్నో విషయాలు తెలుసుకోండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోను లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. మీరు ఊహించండి, రోడ్ల మీద ఎక్కడా చెత్త కనపడడం లేదు, కనీసం ప్లాస్టిక్ కూడా లేదు. ఇక్కడ ప్రతి ఇంటి ముందు వెనక ఒకే రకమైన క్రమశిక్షణ. ఇది ఏ ప్రభుత్వం బలవంతంగా పెట్టిన నియమం కాదు, ఇది ఇక్కడి గ్రామ ప్రజల స్వభావం. మౌలినాంగ్ గ్రామంలో అడుగు పెట్టగానే ఒక విషయం మనకి బాగా అర్థమవుతుంది. శుభ్రత అంటే పని కాదు, అది అలవాటు అని. ఇక్కడ ప్రతి ఇంటి ముందు బ్యాంబూ డస్ట్బిన్ ఉంటుంది. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా ఈ డస్ట్బిన్స్ అయితే భలే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది క్లీన్గా ఉండడానికి ఈ డస్ట్బిన్స్ కూడా ఒక కారణం. బట్ టూరిస్టులు వచ్చి పాడేయకపోతే చాలు. ఇక్కడి ప్రజలెవరు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయరు. కానీ ఇక్కడి వారందరూ మనకి ఇది మన ఊరు, మన బాధ్యత అని నేర్పిస్తారు. ఇక్కడి ఇల్లు కూడా చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఆ సింప్లిసిటీలోనే ఒక అందం ఉంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనం, సన్నని రోడ్లు, పూలు, చెట్లు, ఇంకా మన మనస్సును క్లీన్ చేసే ఒక వాతావరణం. ఈ ఊరు లోపల తిరుగుతూ నేను ఒక యూనిక్ చెట్టుని చూసా. ఇంతవరకు నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. దీనికి ఉన్న లీవ్స్ కూడా కంప్లీట్గా పింక్ కలర్లోనే ఉన్నాయి. ఇది అసలు చాలా బాగుంది. కొంచెం దూరం నుండే నా కళ్ళకి బాగా అట్రాక్టివ్గా కనిపించింది అనమాట. ఇలాంటి కలర్ఫుల్ చెట్లు ఈ ఊరికి ఇంకా పెద్ద అన్నాన్ని తీసుకొచ్చాయి అనుకోవచ్చు. అండ్ చుట్టూ గార్డెన్స్ లాగా చెట్లు ఉండడం. ఈవెన్ మనకి ఈ రోడ్ మీద మనం బ్రిడ్జెస్ పెట్టుకుంటాం కదా, చిన్న చిన్న కాలువల మీద బ్రిడ్జెస్ కడతాం కదా, వాటికి సైడ్లకు ఉన్న డివైడర్స్ మీద కూడా చెట్లు ఉన్నాయన్నమాట. అది కూడా బాగా యూనిక్ అనిపించింది. ఇక్కడి ప్రజలు డబ్బు కంటే డిసిప్లిన్కు, విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మౌలినాంగ్ మనకొక ప్రశ్న వేస్తుంది. మన ఊరు ఇలా ఎందుకు ఉండకూడదు, మన ఇంటి ముందు నుంచి శుభ్రత ఎందుకు మొదలు పెట్టకూడదు అని. ఇది ట్రావెల్ వీడియో మాత్రమే కాదు, ఇదొక లైఫ్ లెసన్. ఒక చిన్న గ్రామం పూర్తి ఏషియాకే శుభ్రత అంటే ఏమిటో చూపించింది. అలాంటిది మనం ఎందుకు మన ఊర్లో చూపించకూడదు? ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఇంకో థింగ్ ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఒక చిన్న గుడిసె లాంటి హట్ లాంటిది ఉందన్నమాట. దాంట్లో వాళ్ళు చాలా వరకు సరుకులు కానీ వెజిటేబుల్స్ కానీ అవి స్టోర్ చేసుకోవడం నేను అబ్జర్వ్ చేశా. బట్ ఇక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడదామని ట్రై చేస్తున్నా కానీ ఎవరికి హిందీ రావట్లేదు. సో అదొక మనకి మెయిన్ డిసడ్వాంటేజ్. అండ్ ఎవరు కూడా ఎక్కువ కనిపించట్లేదు. వేరు వేరు పనులకు వెళ్ళి ఉండొచ్చు, లేదంటే వాళ్ళందరికీ ఇక్కడ షాపులు, కిరాణా సామాన్లు, అంటే టూరిస్టులు వచ్చినప్పుడు ఆ షాపులు ఏవైతే ఉన్నాయో, ఇందాక బ్యాగ్స్ అవి అమ్ముతున్నారు కదా, వాటిలలో చాలామంది ఉన్నారనమాట ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు. అందుకే లోపలికి వచ్చి విలేజ్ లోపల చూస్తూ ఉంటే ఎవరు దొరకట్లేదు మాట్లాడదామంటే. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కానీ, హిందీ వచ్చిన వాళ్ళు కానీ, అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మీరెప్పుడైనా మేఘాలయ వెళ్తే మౌలినాంగ్ను కేవలం చూడ్డానికి కాదు, అర్థం చేసుకోవడానికి వెళ్ళండి. ఎందుకంటే కొన్ని ప్రదేశాలు ఫోటోల కోసం కాదు, మన జీవితాన్ని మార్చడానికి ఉంటాయి. ఈ ఊరికి ఇంకో గొప్ప అందం ఏం తెలుసా? ఇక్కడ ఉన్న కలర్ఫుల్ ఫ్లవర్స్. ఒక్కో చోట ఒక్కో కలర్ఫుల్ ఫ్లవర్స్,
చెట్లు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి, కొన్ని వైలెట్ కలర్లో, కొన్ని ఎల్లో కలర్లో, ఇంకా ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. అవి బాగా గొప్ప అందాన్ని తీసుకొచ్చినాయి ఈ గ్రామానికి. చూడ్డానికి కూడా చాలా అసలు అందాన్ని ఇస్తున్నాయి. అంత బాగుంది గ్రామం అయితే. బట్ ఇదే గ్రామాన్ని స్ప్రింగ్ సీజన్లో కానీ వర్షాకాలంలో కానీ విజిట్ చేస్తే ఇంకా బాగా గ్రీనిష్గా, ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అని నా ఫీలింగ్. ఈ మౌలినాంగ్ నుంచి కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత మా ప్రయాణం ఇంకో లెవెల్కి తీసుకెళ్లిన ప్రదేశం అదే ఈ లైట్ లూమ్ క్యానియన్. లైట్ లూమ్ అంటే అర్థం తెలుసా? ఎండ్ల చివర అని. అంటే ఇదే ప్రపంచం చివరి అంచులా అనిపించే ప్రదేశం అని అర్థం. ఇక్కడికి చేరుకున్న క్షణమే మనకి ఈ వ్యూస్ అన్నీ మెస్మరైజింగ్గా కనిపిస్తాయి. కిందికి చూస్తే అంతులేని లోయలు, అద్భుతమైన కొండలు, ఆపై గొప్ప ప్రకృతి. ఇక్కడ నిలబడి చూస్తే మన సమస్యలు ఎంత చిన్నవో అర్థమవుతాయి. లైట్ లూమ్ క్యానియన్లో ప్రతి సెకండ్ ఒక కొత్త విజువల్. కానీ ఇదే ప్రాంతం వర్షాకాలంలో అత్యద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న లొకేషన్ అయితే మామూలు బ్రీజ్ ఇవ్వట్లేదు, ఫుల్ చల్లని గాలి వస్తుంది, కానీ అంతే ఫాగీగా కనిపిస్తుంది అనమాట లొకేషన్ మొత్తం. యాక్చువల్గా ఈ లైట్ లూమ్ క్యానియన్కి మనం ఎర్లీ మార్నింగ్ రావాలి. ఎక్కువ మంది ఇక్కడ సన్ రైజ్ ఆర్ సన్సెట్ చూడడానికి వస్తారు, చాలా బాగుంటుంది. బట్ ఫుల్లీ ఓవర్ క్రౌడెడ్ ఉంది. ఈరోజు న్యూ ఇయర్, యాక్చువల్గా న్యూ ఇయర్ రోజు ఇక్కడ మేము ఈ వీడియో తీస్తున్నాము. అందుకనేసి ఇక్కడ లోకల్ వాళ్ళంతా పిక్నిక్ లాగా చాలామంది వంటలు చేసుకోవడానికి మంచి మంచి లొకేషన్లో తిరుగుతూ ఉన్నారు అనమాట. టూరిస్టులు కాకుండా లోకల్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. సో బట్ ఈ లొకేషన్ అయితే మంచి వైబ్ని ఇస్తుంది. ఇక్కడికి వస్తే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది. ఇంకలా ఈ అద్భుతమైన ప్రాంతం చూసి బంగ్లాదేశ్ దేశ బార్డర్కి దగ్గరున్న ఇంకో ప్రదేశానికి మా ప్రయాణం మొదలెట్టాం. ఇక్కడ ఒకవైపు అందమైన ఉంగోట్ నది ఉంటే ఇంకోవైపు బంగ్లాదేశ్ దేశం ఉంటుంది. ఇంత సింపుల్గా, ఇంత ప్రశాంతమైన ప్రదేశంగా ఉన్న ఈ ప్రాంతం పేరే ద్వాకి. ఇది మేఘాలయలో నిజంగానే ఒక స్పెషల్ ప్లేస్. ఇక్కడ పారే ఈ ఉంగోట్ నది రెండు దేశాలను వేరు చేస్తుంది. ఒకవైపు బంగ్లాదేశ్ ఉంటే మరోవైపు మన భారతదేశం ఉంటుంది. ఈ నదిని కూడా క్లీనెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ నుండి కొంచెం దూరం ప్రయాణిస్తే మనకి ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ గేట్ కూడా ఉంటుంది. ఈ బార్డర్ దగ్గర నిలబడి చూస్తే ఎంతో వింతగా అనిపిస్తుంది. బార్డర్ అయినా కూడా ఇదొక కనెక్షన్ పాయింట్లా అనిపిస్తుంది. బంగ్లాదేశ్ వీసా ఉన్న వారికి ఇక్కడ నుండి లోపలికి అలో చేస్తారు. బంగ్లాదేశ్ వారికి ఇండియా వీసా ఉంటే వాళ్ళని మన దేశంలోకి అలో చేస్తారు. ఇప్పుడు మనమున్న ప్రదేశం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ చూడ్డానికి ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇదే ఈ క్రంగ్సూరి వాటర్ ఫాల్స్. కార్ పార్క్ చేసిన దగ్గర నుండి కొంచెం దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, కానీ కొద్ది దూరంలోనే ఈ అత్యద్భుత వాటర్ ఫాల్ కనిపిస్తుంది. దూరం నుండే మనకి బ్లూయిష్ కలర్లో వాటర్ కనిపిస్తాయి. ఈ వాటర్ ఎంతో క్లియర్గా ఉంటాయి. మీరింతకు ముందు చూసిన బ్లూ లగూన్ వాటర్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే ఉంటాయి. ఆ వాటర్ లోపల ఉన్న రాళ్ళు కూడా కనిపిస్తాయి. కానీ ఈ ప్రదేశం ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కొంతసేపు ఫోన్ పక్కన పెట్టి ప్రకృతిని చూస్తూ కూర్చుంటే అదే చాలనిపిస్తుంది. ఇంకిక్కడ నుండి ఇంకో అద్భుతమైన వాటర్ ఫాల్ వైపు ప్రయాణిస్తూ ప్యూర్లీ ఒక ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్నే చేశాం మేము. ఈ దారిలో ప్రయాణిస్తున్నంతసేపు ఏదో డెజర్ట్ సఫారీయో లేదంటే ఒక జంగల్ సఫారీలా ఫీల్ అయ్యా.
ఒక 30 నిమిషాలు ఇలా ఆఫ్ రోడింగ్ చేసిన తర్వాత మేము చేరుకున్నాము చాలా మందికి ఇంకా తెలియని కానీ వెళ్ళిన వాళ్ళకు మాత్రం బాగా గుర్తుండిపోయే ప్రదేశం. ఇదే పీపీ వాటర్ ఫాల్స్. వర్షాకాలంలో ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేయాల్సిందే. మన కార్లో ఇంత దూరం ప్రయాణించడం కష్టం. ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా బ్లూయిష్గా కనిపిస్తుంది. పైన నుండి చూస్తే ఇంకో స్టెప్ ఆఫ్ వాటర్ ఫాల్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఈ వాటర్ ఫాల్స్ సుమారుగా 100 మీటర్ల ఎత్తులో నుండి జారిపడతాయి. పీపీ వాటర్ ఫాల్స్ అనేది చూడాల్సిన ప్లేస్ కంటే ఫీల్ అవ్వాల్సిన ప్లేస్. ఈ వీడియోతో మా ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది, కానీ మనసులో మాత్రం ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ట్రిప్లో మనం చూసింది కేవలం ప్రదేశాలు కాదు, అనుభవాలు, నిశ్శబ్దం, ప్రకృతితో గడిపిన నిజమైన క్షణాలు. ఎత్తులు చూపించాయి, లోయలు నేర్పించాయి, నీళ్లు ప్రశాంతత ఇచ్చాయి. ప్రతి ప్లేస్ ఏదో ఒకటి మనకు చెప్పింది. నెమ్మదిగా ఉండమని, ఆగి చూడమని, ఫీల్ అవ్వమని. రోజు పరిగెత్తే లైఫ్లో ఇలాంటి ప్రయాణాలు మనకు ఒక బ్రేక్ లాంటివి. ఫోన్ సిగ్నల్ కంటే మనసు సిగ్నల్ బలంగా ఉండే క్షణాలు ఇవి. ఎందుకంటే ట్రావెల్ అంటే దూరం వెళ్ళడం కాదు, మనసుకు దగ్గరగా రావడం. ఇలాంటి మరెన్నో గొప్ప వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్ టు జగదీష్ జానీ ఫిలిమ్స్. జై హింద్.